సార్ మీరు ఇప్పుడు యూఎస్‌తో పోల్చి కొంత విదేశీ దీంతో పోల్చారు. మొన్న ఈ మధ్య ఒక అమెరికన్ సెనేటర్ అన్నాడు, భారతీయులు ఇక్కడ టాక్స్ కట్టడంలో చాలా పెద్ద క్రమశిక్షణని మేజర్ పార్ట్‌ని ఇస్తున్నారు హ్మ్. అని భారతీయుల యొక్క పన్ను చెల్లింపు విధానం మీద కామెంట్ చేశాడాయన. అయితే బాగా సభలోనే కామెంట్ చేశాడు. ఈ క్రమంలో చూస్తే ఇక్కడ ఒక టాక్స్ పేయర్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? మీరు గమనించిన మీ అబ్జర్వేషన్ ఎందుకంటే మీరు ఐఆర్ఎస్‌గా ఇన్‌కమ్ టాక్స్‌తో బాగా రిలేటెడ్‌గా ఉన్న ఒక వ్యక్తిగా. ఇక్కడ టాక్స్ పేయర్ అసల ఎట్లాంటి క్యారెక్టర్‌తో ఉంటాడు? వాళ్ళ యొక్క చాలా మంచి క్వెషన్ అడిగారన్న మీరు. ఇప్పటివరకు టాక్స్ పేయర్ యాటిట్యూడ్ ఎట్లుండాలి, ఏమిటి ఉండాలి అనేటువంటిది చాలామంది ఇది చూడని అంశం. సార్ టాక్స్ పేయర్ అనేటువంటి వాడు వాలంటరీగా ట్యాక్స్ పే చేస్తే దేశానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదండి. ఓకే. ఇందాక మీకు అన్నాను, టాక్సేషన్ ఇస్ ఎ కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్. See, if you are a civilized citizen of any country, you should be a voluntary compliant to the tax laws of the country. ఓకే. మీరు ట్యాక్స్ పరంగా ఉన్నటువంటి లాస్ని వాలంటరీగా ఎవరైతే అడ్మిట్ చేస్తారో వాళ్ళని ట్రూ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి చెప్పబడుతుంది. అదే సత్యం. అయితే ఇలా అన్ని చోట్ల జరుగుతుందా, ఇలా జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచిస్తే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా the tax compliance is about 82% according to one study. Wow. Even in America, the tax compliance is about 82%. Ante enti, there is still a shortfall of almost 1/5 of the population are still not tax compliant even in the most advanced country. Having said that, ఇండియాలో ఒకప్పుడు అంటే కొంచెం ఒక 10-15 years బ్యాక్ వరకు ట్యాక్స్ కంప్లయన్స్ వాజ్ ప్రెటీ లెస్ అని చెప్పేసి ఒక క్యాల్కులేషన్లో సేమ్ స్టడీలో ఏదైతే ఉందో, I mean these days I don't claim it as an authentic, but then according to some studies it is said about 15-20% only were compliant in India. I mean about 10-15 years back వరకు అని ఒక స్టడీ పరంగా చెప్పబడింది. And today if you see, according to the same study report, almost 50% in India are also tax compliant today అని చెప్పేసి స్టడీ ప్రకారంగా చెప్పబడింది. దిస్ ఈజ్ ఎ వాపింగ్ సక్సెస్. ఓకే. ఒక 10-15 సంవత్సరాల్లోనే దాదాపు మోర్ దాన్ 2.5 times ట్యాక్స్ కంప్లైన్స్ పెరిగింది. అండ్ అని అంటే ద సిటిజన్ ఆర్ ఏబుల్ టు సీ టూ థింగ్స్. ఒకటి, దెర్ ఇస్ ఏ ఇన్సెంటివ్ టు బి ట్యాక్స్ కంప్లైంట్. అంటే ట్యాక్స్లకి నేను అధీనంలో చేసి ట్యాక్స్లకు పరంగా నేను బతికితే నాకు మంచిది అనేటువంటి ఒక భావన. రెండవది డిటరెన్స్. ఒకవేళ నేను అలా బతకకపోతే నాకు తగిలే ఏదైతే గాయం ఉంటుందో దాని వలన, అంటే ఏంటంటే మేమంతా ఉన్నాం ఇప్పుడు, వీఆర్ ట్యాక్స్ అథారిటీ, వి ఎన్ష్యూర్ ద కంప్లైన్స్ టు ట్యాక్సెస్. మేము యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మేము తీసుకునే యాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే కొంచెం మీకు ఇబ్బంది కలిగే వాతావరణం. అంటే ట్యాక్స్ కంప్లైన్స్ మీరుంటే నమస్తే సలాం, లేని పక్షంలో మీ మీద చాలా రకాలైనటువంటి పెనాల్టీ ఉంటుంది, కఠిన చర్యలు ఉంటాయి, పెనాల్టీ ఉంటుంది, ప్రాసిక్యూషన్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ టూ వేస్. వన్, there is a voluntary compliance from the people which is increasing today, and I mean I really salute the taxpayers of India today. Second point, in case there are few people who are not tax compliant, the deterrence is very severe. సో రెండు విధాలుగా ఇవాళ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పటిష్టంగా ఉంది. కాబట్టి ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది ఇండియాలో కూడా. దిస్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా ఇన్ ఎనీ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇన్ ఎ డెవలప్డ్ కంట్రీ ఆల్సో, దట్ I mean the tax compliance over a period of time will grow, and I mean people will be usually tax compliant. అంటే మన ట్యాక్స్ పేయర్స్, ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ మెచ్యూర్ అయ్యారు గతంలో కన్నా. ఒక 15-20 ఏళ్లలో మెచ్యూర్ అయ్యారు. అవునవును సార్. ఇప్పుడు ఒక కంప్లైంట్, ఒక కామెంట్ ఉంది. ఐటీని, ఈడీని, సిబిఐని మోడీ డైరెక్ట్గా ఆపరేట్ చేయడము అనేది బాగా రాజకీయంగా ఆయనకి దెబ్బతీయడము, లేకపోతే కర్ణాటక లాంటి దగ్గర ఓడిపోవడం జరిగిందని, అందుకోసమే దానికి ఆల్టర్నేట్గా 2000 రూపాయల నోటుని రద్దు చేయడం అనే ఒక చర్యతో బ్లాక్ మనీని, ముఖ్యంగా రేపు వచ్చే రోజుల్లో 5-6 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణతో సహా, రాజస్థాను, ఇంకా ఛత్తీస్గఢ్, ఇంకా చాలా మిజోరాం, ఏపీ కూడా డిసెంబర్లో వచ్చేస్తుంది. వీళ్ళందరి దగ్గర దాదాపు ఇవన్నీ నాన్ బీజేపీ గవర్నమెంట్స్. వీళ్ళందరి దగ్గర ఉన్న ఈ 2000 రూపాయల నోటు ఈ రోజున బాగా బారుగా లాక్ అయి ఉంది. వాళ్ళందరూ రేపు వాడబోతారు అనే దూరంలో ఇలా కాదు, మనం ఇటు మారుద్దాం అని చెప్పి ఆయన రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాడని ఈ 2000 నోటు మీద ఎఫెక్ట్ చేశాడు అని చెప్పేసి అంటారు. దాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు సార్?
టు స్టార్ట్ విత్, ఇండియా ఇస్ అ డెమోక్రసీ అండి. సార్. ఇండియా ఇస్ అ డెమోక్రసీ అండ్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సెంటర్ అండ్ ఇన్ ద స్టేట్ ఆల్సో. ఓకే. So democratically elected government and very solidly democratically elected government is there at the center. And there are definite laws for every agency to be operating in India. For example, if income tax department undi. Of course, finally, the head of the government is always president, and then council of minister headed by the prime minister will be administering this country. ఓకే. ఈ మెకానిజంలో ఉన్నప్పుడు విత్ ఇన్ దిస్ మెకానిజం దెర్ ఈస్ ఎ కన్సర్న్ మినిస్టర్ ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో ఉండేటువంటి ఏజెన్సీస్ వగైరా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అండర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో దెర్ ఈస్ ఎ హైరార్కీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. దానికి సెట్ ఫార్ములాస్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి లాస్ పాస్ బై ద పార్లమెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఎక్కడైనా ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ జరిగింది కాబట్టి అని చెప్పేసి ఒక పొలిటికల్ వగైరా అనేటువంటిది సరే అది చెప్పేవాళ్ళు చెప్పచ్చు. కాకపోతే when we are tax authorities or some other agencies are there, where they have been given a clear mandate to do some job, they will be doing that. ఓకే. బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం అనేది మీరు మాట్లాడుతున్నారు చూడరు. అనేది మాకు సంబంధం సంబంధం లేదు. లేదు. We are administered by, for example, income tax department is administered by income tax act which is passed by the parliament. దాంట్లో ఉన్నంత వరకే నా అధికారం, ఆ ప్రకారంగా నేను మాట్లాడతాను, ఆ ప్రకారంగానే నేను చేస్తాను. మాట్లాడాలి కూడా. చేసేది నా పనులన్నీ దానికి అనుగుణంగానే ఉంటాయి. సో ఎవరైనా కూడా. సో దీని ప్రకారంగా మేము అడ్మినిస్ట్రేషన్, ఏ ఏజెన్సీ అయినా, మీరు సిబిఐ తీసుకోండి, ఈడీ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇంకా జిఎస్టీ తీసుకోండి, హూ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇన్ కల్చర్ మినిస్ట్రీ తీసుకోండి, స్పోర్ట్స్ మినిస్ట్రీ తీసుకోండి, ప్రతి దాంట్లో ఒక సెట్ ఫార్మాట్ ప్రకారంగా ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది, చేస్తారు అనేటువంటి. అధికారుల విషయంలో ఇవన్నీ ఏమాత్రం మితిమీరే అవకాశం కానీ మితిమీరే అవసరం కానీ లేదండి అధికారులకి. దానికి ఎవరు ఏమి ఆపాదిస్తారు అనేటువంటిది అది బయట వాళ్ళు చేసే పని, దానికో మాకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇప్పుడు మీరు దానికి ఈ ఎలక్షన్స్ వగైరా దానికి సంబంధించి 2000 నోటు వగైరా అని చెప్పేసి అని అన్నారు చూడండి. ఇప్పుడు ఎలిగేషన్ ఏదైనా కావచ్చు, కాకపోతే 2000 నోటు అనేటువంటిది ఏ సందర్భంలో వచ్చింది అనేటువంటిది ఒక నేపథ్యం. ఏ సందర్భంలో వచ్చింది అప్పట్లో? In any country, currency is the backbone of the monetary system of the country. Monetary system of the country, finance is the backbone of a country అని చెప్పేసి చాణక్యుడు అన్నాడు, కౌటిల్యుడు. కౌటిల్య సైడ్ ఫైనాన్స్ ఇస్ ద బ్యాక్ బోన్. సో ఈ ఫైనాన్స్ లో మానిటరీ సిస్టమ్, ఈ విత్త వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నోటుని ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూడట్లేదు వార్తల్లో, నకిలీ నోట్ అనే విషయం చూస్తున్నారు కదా. నకిలీ నోటు కొంత తక్కువ టెక్నాలజీతో ఇక్కడే చేస్తున్నప్పుడు టెర్రరిస్టులు లాంటి వాళ్ళు కానివ్వండి, మన దేశాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి దేశాల పేర్లు ఎందుకు కానీ ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ హూ వాంట్ టు డిస్టర్బ్ ద మానిటరీ సిస్టమ్ అండ్ ద ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళు ఏదైనా చేసి, లేదా వాళ్ళ అవసరాలకు కావచ్చు, వాళ్ళు డ్రగ్స్ ద్వారా చేయడం, ఆయుధాలు కొనుక్కోవడం వగైరా ఇట్లాంటి వాటి కోసం కావచ్చు, నకిలీ కరెన్సీ జనరేట్ చేయడం అనేటువంటిది జరుగుతున్న పని. దానికోసం వేరియస్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, డిఆర్ఐ వగైరా, ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని వాళ్ళంతా ఈ ఈడీ వీళ్ళంతా కూడా ఇవన్నీ చూస్తుంటారు. ఈవెన్ వీ సీ దట్ అండ్ ఎవ్రీబడి సీస్ దట్. అటువంటప్పుడు ఈ మానిటరీ సిస్టంలో, ఈ మానిటరీ వ్యవస్థలో నోటుని ఏ విధంగా మార్చాలి అనేటువంటిది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ టైం టు టైం నోట్ని చేంజ్ చేసుకోవడం అనేటువంటి మన సెక్యూరిటీకి అవసరం. నేను ఆ విధంగానే చూస్తాను. సో ఆ రోజున అప్పటి వరకు ఉన్నటువంటి చాలా లాంగ్ టైం వరకు వచ్చినటువంటి నోట్లను మార్చేసి 2000 నోట్ తీసుకురావడం ఎంత అవసరమో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2000 నోట్ని తీసివేసి, అంటే టైం టు టైం ఇంటెలిజెన్స్ ప్రకారంగా, న్యూస్ ప్రకారంగా గవర్నమెంట్ టేక్స్ అ డెసిషన్. దానికి మీరు పొలిటికల్గా ఏమన్నా ఆపాదిస్తే ఆపాదించవచ్చు, కానీ ఇన్ ఏ మానిటరీ సిస్టమ్ దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ అండ్ మోస్ట్ నెసెసరీ ఎక్సర్సైజ్ అంటాను నేను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక ఎలుకని, బాగా బ్లాక్ మనీ తిన్న ఎలుకని పట్టడానికి వదిలిన ఉల్లిపాయ 2000 రూపాయల నోటు అనే అది ఒక యాంగిలే మీరు చెప్తోంది. ఒక యాంగిల్లో ఏమిటి అని అంటే, కొంతమంది హోర్డింగ్ ఆఫ్ దీస్ నోట్స్ అనేటువంటిది బ్లాక్ మనీ ఆ రకంగా పెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు అన్అకౌంటెడ్ మనీని ఆ విధంగా, అంటే ఏదైతే ట్యాక్స్లకి ఆఫర్ చేయని ఇన్కమ్ని ఆ విధంగా చేసి పెట్టుకొని ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో, అదే కాకుండా ఈ నోట్లు వీటికి నకిలీగా తయారు చేసేసి ఈ నోట్లకు సంబంధించి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద, దాన్ని కొంచెం దేశాన్ని
డిస్టర్బ్ చేసే యాక్టివిటీ కింద చేసేటువంటి వారు కూడా ఇది చేస్తుంటారు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి ఓకే. ఓకే. అవును. ప్రజలు కూడా. అవును. సో ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మన దేశాన్ని మనం పరిపుష్టం చేసుకునేటువంటి చర్యగానే చూడాలి తప్ప, ఆ! ఇంకేదో దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆ! అభిప్రాయం. అంటే ఇంతకుముందు నగదు రద్దయిన సమయంలో కరెక్ట్‌గా హార్ట్ ఆఫ్ ది కంట్రీగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగడం. ఆ సమయంలో ఇది బయటకొచ్చింది. ఏమని నోట్ల రద్దు అనేది ఊరికే జరగలేదు. ఉండొచ్చు. ఉండొచ్చు. బయట ఉన్న పారలెల్‌గా పార్టీ జరిగే ఎపిసోడ్స్‌ని మీరు దీన్ని ఆపాదించడం అనేటువంటిది మీరు జరగొచ్చు. కాకపోతే మీన్స్ ఈ అంటే ఒక మన ఫిస్కల్ సిస్టమ్ అంటే నేను ఒక టాక్స్ మ్యాన్. ఆ! నేను ఒక టాక్స్ మ్యాన్. ఐ యామ్ ఇన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ కాబట్టి ఈ ఐ మీన్ మానిటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది? మానిటరీ సిస్టమ్‌లో ఈ నోటు మార్పిడి అనేటువంటిది ఎందుకు చేస్తారనేటువంటిది నాకు క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంది సార్ కాబట్టి నేను అట్లాంటివి మాట్లాడలేను. అదే సార్ ఇది ఈ బయట ప్రపంచానికి ఈ ఈ ఈ దీని ద్వారా ఏం జరగబోతుందని స్పష్టంగా ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్. ఇప్పుడు ఒక మాట అండి. మీ దగ్గర ఒక 2,00,000 నోట్లున్నాయి. ఈ నోట్లున్నాయి. రూ. 2,000. రూ. 2,000 నేను అదే నోటు నకిలీ చేయడంలో నేను ఎక్స్‌పర్ట్ అనుకోండి. సిద్ధహస్తుడిని అనుకోండి. ఓకే. నేను అదే నోటు నకిలీ చేసేసి ఒక 5,00,000 నేను అచ్చు వేసుకున్నాను. ఆ! సార్. ఆ! నా దగ్గర ఉండే 5,00,000 విలువ ఎంత యాక్చువల్‌గా? శూన్యం. ఎందుకంటే ఇవి నకిలీ నోట్లు. ఆ! మీ దగ్గర ఉండేవి అసలు నోట్లు. 2,00,000. 2,00,000. హ్మ్. కానీ సప్లై అండ్ డిమాండ్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ ఎకనామిక్స్‌లో. అవును. ఇఫ్ ద సప్లై ఈస్ మోర్, హ్మ్. డిమాండ్ గోస్ లెస్. అంతే కదా! మీ దగ్గర ఉన్నటువంటి 2,000 వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? దానికి సంబంధించి ఏ నకిలీ లేకుండా ఎన్ని నోట్లయితే ప్రభుత్వం ముద్రించిందో అన్ని నోట్లే మార్కెట్‌లో సరఫరాలో ఉంటే మీ నోటుకు వాల్యూ. ఓకే. ఆ నోటుకు సంబంధించి నకిలీ నోట్లన్నీ బాగా సరఫరాలో ఉన్నాయనుకోండి, సప్లై ఎక్కువైంది. సో దాని డిమాండ్ తగ్గుద్ది. అంటే ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ యువర్ నోట్, ద ఒరిజినల్ నోట్ హాస్ గాన్ డౌన్. సో ఐ మీన్ కౌంటర్‌ఫీట్ కరెన్సీ అంటారు దీన్ని, నకిలీ నోట్‌ని. A counterfeit currency goes to reduce the value of your real value note. సో దీన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థలో చాలా రెగ్యులర్‌గా జరగాల్సినటువంటి ప్రక్రియ. చాలా కంపల్సరీ ప్రక్రియ. లేని పక్షంలో మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఓకే. సో ఇట్లాంటి కౌంటర్‌ఫీట్ కరెన్సీని ఆపడమే కాకుండా అంటే దాని ద్వారా ఇప్పుడు సపోజ్ 5,00,000 నాకు పనికిమాలిన కరెన్సీ ఉంది ఇక్కడ. నకిలీ నోటు. సార్. సపోజ్ పట్టలేకపోయాం అనుకోండి. ఓకే. 5,00,000తో వాడు ఆయుధాలే కొంటాడో, బాంబులే కొంటాడో ఎవడికి తెలుసు?